తుర్కపల్లి మండలం పల్లెపాడు. అక్కడ భూములన్నీ మా మాయ గారు సంపాదించిన భూములన్నీ మా ఆయన చనిపోయిన అనంతరము మా బావ ఆక్రమించిండు. నేను 8 సంవత్సరాల నుంచి అన్ని ఆప్షన్ తిరుగుతున్నా సార్, అయినా నాకు న్యాయం జరగట్లేదు. కోర్టుకెళ్ళే శక్తి నా దగ్గర లేదు సార్. నేను పోయిన జనవరిలో వచ్చి ప్రజావాణిలో పెడితే పోలీస్ ఎంక్వైరీ అయింది. దాన్ని ఇక్కడ తెలుసుకోమంటే ఇక్కడ వచ్చినాయి సార్. వస్తే ఇక్కడ కొద్దిసేపు ఆగమన్నారు. జై రూట్లో ఉన్న నా ఫ్లాట్స్ కూడా మా బావనే ఆక్రమించేసిండు. దాని గురించి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన. అప్పుడు రిజిస్ట్రేషన్ కాదు సార్, నోట్ వెళ్ళాను. అప్పుడు 2011లో భూములు తుర్కపల్లిలో ముగ్గురు అన్నదమ్ములు సార్. అయితే 2012లో ఒకటి పేరు మీద మారిపోయినాయి. మారిపోతే మేము ఎంఆర్ ఆఫీస్ కూడా మస్తు తిరిగినా సార్. ఏ సార్ ఏం చేస్తలేరు, కోర్టుకి వేసుకోమంటున్నాం. అధికారులు పంపించారు సార్, ఫైల్ తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. నన్ను పిలిపించారు. నేను పోయినాక చెప్పినాక వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారన్నారు. మళ్ళీ ప్రజాని పోయి అని అడగమన్నారు. అడిగిన వచ్చి ఇంకా రాలేదమ్మా అని చెప్పింది. న్యాయం చేస్తారో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చింది. వర్కర్స్ హాస్పిటల్లో పనిచేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్లో. మాది యాదాద్రి డిస్టిక్. గత 30 సంవత్సరాల నుండి చేస్తుర్రు ఇక్కడ. వాళ్ళకు ఎలాంటి అంటే రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాం సార్ని మేము. పొద్దున 8కి వెళ్తే మళ్ళీ సాయంత్రం 8కి డ్యూటీ, 12 అవర్స్ డ్యూటీ. కానీ మాకు ఇచ్చేది 8 అవర్స్ శాలరీ 5200. కానీ వీళ్ళు చేసేదైతే 200 జీతం కా నుంచి చేస్తారు. చాలా మంది అన్ని పిఎస్సీలల్లా ఒక 500 మంది దాకా ఉంటారు, అన్ని జిల్లాల వాళ్ళు. అందరం కలిసి వచ్చినాం ఇక్కడికి. సార్కి లేఖ రాసి ఇచ్చినాం. లోపల 1 మంత్కి రమ్మన్నారు. మళ్ళీ 30 ఇయర్స్ అవుతుంది. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. లోపల ఇచ్చినాం, చేసిర్రు. 1 మంత్ తర్వాత ఏ విషయం అయింది చెప్తామన్నారు. ఇది 2వ టైము. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు సెకండ్ టైం రమ్మన్నారు. ఈసారి వస్తే మళ్ళీ 1 మంత్కు రమ్మన్నారు.